జేసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ మౌత్ పీస్ లెక్క మారిపోతున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మియాపూర్ భూ కుంభకోణాన్ని ప్రభుత్వమే బయటపెట్టిందన్నారు. కేశవరావు భూ వ్యవహారాన్ని ప్రభుత్వమే లీక్ చేసిందనడం కరెక్ట్ కాదన్నారు కర్నె. భూ కుంభకోణాల్లో ఎంత టోళ్లున్నా చర్యలు తప్పవన్నారు కర్నె ప్రభాకర్. ప్రొఫెసర్ గా ఉన్నటువంటి కోదండరాం గారు, పిల్లలకు నీతి వాక్యాలు చెప్పాల్సినటువంటి కోదండరాం గారు ఇవాళ ప్రజలకు అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి ఏందో, ఎక్కడ జరిగిందో, ఎవరి హయాంలో జరిగిందో, దానికి ఎవరు కారకులో సమాచారం తీసుకొని మాట్లాడుతున్నారా కోదండరాం గారు? ఇప్పటిదాకా ప్రజలకు ఏదైతే అనుమానం ఉండెనో కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడతాడు అనేటువంటి అనుమానాలు నివృత్తి అయిపోయినాయి. ఏ పత్రిక అయినా మొదలు రాసిందా? ఏ ప్రతిపక్షమైనా ముందు డిమాండ్ చేసిందా? ఎవరైనా రోడ్డు పైనకి వచ్చి ధర్నా చేసిండ్రా? అధికారులకు సమాచారం ఉంటే అది ముఖ్యమంత్రి గారి నోటీస్కి వస్తే వెంటనే తీగ లాగితే డొంక గదిలినట్టుగా 2005, 2006 నుండి జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి వ్యవహారం ఒక్కటొక్కటిగా బయటపడతా ఉన్నది. నిజాయితీగా నిబద్ధతతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తప్పకుండా ఇందులో ఎంతటి వాళ్ళైనా దోషులుగా తేలితే శిక్ష తప్పదు. కేశవరావు గారు ఒకరి దగ్గర భూమి కొనుక్కున్నారు. ఆయన టైటిల్ డీడ్ చూసి ఎవరైతే భూమి హక్కుదారుడు ఉన్నాడో, భూ యజమాని ఉన్నాడో, నేను యజమానిని, నాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయని చెప్పేసి భూమి కొనుక్కున్నాడు. కొనుక్కున్న కేశవరావు గారిని పత్రికల్లో రాసి, వార్తలు రాసి ఆభాస్ పాలు చేయడం అనేటువంటిది దురదృష్టకరం. ఆరోపణ వచ్చినప్పుడు తప్పకుండా ఏ చర్యలు తీసుకోవాలో, ఎటువంటి కేసులు పెట్టాలో ఆ పనిలో ఉన్నారు. ఏ కేంద్ర మంత్రుల సహకారంతో ఈ భూ అక్రమాల కేసులో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో తెలిసినటువంటి కోదండరాం గారు ఆ విషయాల్లో పోక 3 సంవత్సరాల క్రితమే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడమంటేనే ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్గా మాట్లాడుతుండు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది.